ఎస్ఆర్హెచ్ ఆర్సీబీలో ఏ టీం గెలుస్తుందో ఈ టాప్ బెల్ట్స్ డిసైడ్ చేస్తాయి. అసలు ఏ ప్లేయర్ కి ఏ ప్లేయర్ మీద ఎలాంటి రికార్డు ఉంది, పవర్ ప్లే లో వాళ్ళ పవర్ చూపించేదారు, డెత్ హౌస్ లో వాళ్ళ దమ్ము చూపించేదారు, ఇలాంటివన్నీ ఈ టాప్ ప్లేయర్స్ బ్యాటిల్ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. అభిషేక్ కి భూమి మీద మంచి రికార్డు ఉంది. తన 6 12 రన్స్ కొట్టేశాడు. తన సెకండ్ 200 గా ఉంది అండ్ ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. హెడ్ కి భూమి మీద అంత మంచి రికార్డు లేదు. తన 14 బాల్స్ లో కేవలం 8 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ తన సెకండ్ 57 గా ఉంది. నెంబర్ 2 జాకోబ్ డఫీ వర్సెస్ అభిషేక్ శర్మ. యాక్చువల్ గా న్యూజిలాండ్ T20 మ్యాచ్ లో జాకోబ్ డఫీ అభిషేక్ ని డకౌట్ చేశాడు. దీంతో అందరూ కూడా జాకోబ్ డఫీది ఆర్సీబీ బ్లడ్ అంటూ అభిషేక్ ని ట్రోల్ చేశారు. కానీ నెక్స్ట్ 4 మ్యాచ్ లో అభిషేక్ శర్మ 31 బాల్స్ లో 81 రన్స్ కొట్టేశాడు అండ్ తన సెకండ్ 261 గా ఉంది. అండ్ ఈ 4 మ్యాచ్ లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వలేదు. కానీ హెడ్ కి జాకోబ్ డఫీ మీద మంచి రికార్డ్ లేదు. తన 13 బాల్స్ లో కేవలం 70 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు అండ్ తన సెకండ్ కేవలం 130 గా ఉంది. నెంబర్ 3 డేవిడ్ టైనే వర్సెస్ ఫిలిప్ సాల్ట్. తనైతే ఆడలేదు, క్లారిటీ లేదు. బట్ ఫిలిప్ సాల్ట్ కి డేవిడ్ మీద మంచి రికార్డ్ లేదు. తన 50 బాల్స్ లో కేవలం 48 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు అండ్ తన సెకండ్ కేవలం 96 గా ఉంది. నెంబర్ 4 జితేష్ శర్మ వర్సెస్ ఎస్ఆర్హెచ్ డెత్ బౌలింగ్. జితేష్ కి జైదేవ్ ఉనద్కర్ మీద మంచి రికార్డ్ ఉంది. తన 21 బాల్స్ లో ఏకంగా 45 రన్స్ కొట్టేశాడు. తన సెకండ్ 214 గా ఉంది అండ్ 2 టైమ్స్ మాత్రమే అవుట్ అయ్యాడు. కానీ జితేష్ కి హర్షల్ పటేల్ బౌలింగ్ లో మంచి రికార్డ్ లేదు. తన 11 బాల్స్ 15 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ తన సెకండ్ 136 గా ఉంది అండ్ ఒకసారి అయితే అవుట్ అయ్యాడు. నెంబర్ 5 రొమాలో షెఫర్డ్ వర్సెస్ హర్షల్ పటేల్. రొమాలో షెఫర్డ్ కి హర్షల్ పటేల్ మీద మంచి రికార్డ్ లేదు. తన 7 బాల్స్ లో కేవలం 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ తన సెకండ్ కేవలం 42 గా ఉంది అండ్ 2 టైమ్స్ అయితే అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ అయితే రొమాలో షెఫర్డ్ అండ్ జితేష్ శర్మ ఇద్దరిని కూడా స్ట్రగుల్ చేస్తున్నాడు. పవర్ ప్లే లో కృణాల్ పాండ్యా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూస్తే అభిషేక్ శర్మ 8 బాల్స్ 9 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు అండ్ తన సెకండ్ 112 గా ఉంది కానీ ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. ఇంకొక నోటబుల్ బ్యాటిల్ చూస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షల్ పటేల్. విరాట్ కోహ్లీ అయితే 47 బాల్స్ లో 80 రన్స్ కొట్టేశాడు అండ్ తన సెకండ్ 170 గా ఉంది అండ్ 2 టైమ్స్ అయితే అవుట్ అయ్యాడు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే ఉన్నాయి కానీ నేను చెప్పను, ఎందుకంటే నేను ప్రివ్యూ వీడియోస్ ఎవడో దేకలేదు. సో ఇది కూడా ఎక్కువ మంది దిగుతారు అనుకోవట్లేదు. ఇలాంటి ప్లేయర్ బ్యాటిల్ వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పండి, మళ్ళీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా.